హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు మా ఛానల్ను మొదటిగా విజిట్ చేసినట్లయితే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా మేము ఎప్పుడు అప్లోడ్ చేసే జాబ్ అప్డేట్స్ను నోటిఫికేషన్ రూపంలో పొందవచ్చు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మరో ముఖ్యమైన ఇంపార్టెంట్ అప్డేట్తో ముందుకు వచ్చాం. నిరుద్యోగులు ఒక మంచి అవకాశంగా చెప్పుకోవచ్చు. ఏంటంటే తెలంగాణ పోలీస్ శాఖ చరిత్ర సృష్టించబోతోంది. రాష్ట్ర పోలీసు విభాగంలో సిబ్బంది సంఖ్య 1,00,000 మందికి చేరుకోనుంది. ఇప్పటికీ అన్ని రకాల సిబ్బంది కలుపుకొని 80,000 మంది విధుల్లో ఉన్నారు. పోలీస్ శాఖ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా గత నోటిఫికేషన్లో 18,428 పోస్టుల భర్తీకి దరఖాస్తులు స్వీకరించారు. మరో 3 నెలల్లో 12,000 పైచిలుకు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీకి అధికారులు సిద్ధమవుతున్నారు. దశల వారీగా ఆయా విభాగాల్లో నియామకాలు చేపట్టి పోలీస్ సిబ్బంది సంఖ్యను 1,00,000కు చేర్చేందుకు ప్రభుత్వం అధికారులు చర్యలు చేపట్టారు. ఏటా పోలీసు నియామకాలు చేపట్టనున్నట్లు ఉన్నతాధికారులు ఇదివరకే ప్రకటించారు. అందులో భాగంగా 3వ దఫాలో ఎస్ఐ కానిస్టేబుల్ స్థాయిలో ఉద్యోగాలకు సంబంధించి 12,000 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. తొలిసారిగా 2015లో 9,281 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసి ఎంపిక చేశారు. గత జూన్లో ఎస్ఐ కానిస్టేబుల్తో పాటు ఇతర విభాగాల్లో ఒకేసారి 18,428 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చిన సంగతి మనకు తెలిసిందే. అలాగే నెక్స్ట్ వచ్చే మరో 3 నెలల్లో మరో 12,000 ఉద్యోగాలకు సంబంధించి పోలీస్ నోటిఫికేషన్ ఇవ్వనున్నట్లు తెలంగాణ రాష్ట్ర డీజీపీ గారు ఒక ప్రకటనలో తెలపడం జరిగింది. దీంతో మన పోలీస్ సెక్యూరిటీ వచ్చి మొత్తం 1,00,000కు చేరుకున్నట్లు తెలిపారు. సో ఫ్రెండ్స్, ఇది తెలంగాణలో నెక్స్ట్ రానున్న 3 నెలల్లో మరో 12,000 పోలీస్ కానిస్టేబుల్ మరియు ఎస్ఐ సంబంధించి నోటిఫికేషన్ రానున్నట్లు తెలంగాణ డీజీపీ గారు తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ఎటువంటి అప్డేట్ వచ్చినా మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్లో అప్లోడ్ చేయబడుతుంది. అవి మిస్ కాకుండా ఉండాలంటే మన బిఎస్కే ఎడ్యుకేషన్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.